చీకటి నా లోకము నీరాకతో మారాలిరా, కథ మారాలిరా. ఈ చీకటి నా లోకము నీరాకతో మారాలిరా, కథ మారాలిరా. ఆ పాటనే నీ కోసమే నే పాడినా, వినిపించునా నేస్తమా, వికసింతువా వసంతమా. మనసు ఒక మందారం, చెలిమితన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నాకు పాత పాటలన్నా, వేటూరి గారి సాహిత్యం అన్నా, జంజాల గారి కామెడీ అన్నా, బాపు గారి పిక్చర్స్ అన్నా, కె విశ్వనాథ్ గారి మూవీస్ అన్నా, ఇళయరాజా మ్యూజిక్ అన్నా చాలా చాలా ఇష్టం అండి. అందరికంటే మా అన్న అంటే ఇంకా ఇష్టం అండి. లేడీస్లో అందరూ ఇష్టమే, కానీ ఎస్పి గారు అంటే మరి ఇంకా అడక్కండి, మా అన్నయ్యేనండి. అంత పిచ్చి చిన్నప్పటి నుంచి అండి, ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన వాయిస్ వింటే ఏదో అయిపోతుంది నాకు. నేను పాటలు ఇష్టంగా పాడడానికి మా తాతయ్య ఒకరు కారణం అయితే, అంటే మా తాతయ్య కృష్ణ కోవెల్లో పాటలు పాడేవారండి, మంచిగా పాడేవారు. అప్పట్లో వాళ్ళ రికగ్నిషన్ ఎంత ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన పాడితే ఇష్టం. సో మేబీ అలా వచ్చిందేమో, చక్కగా పాటలు పాడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అండ్ మా అన్న వాయిస్ అయితే పిచ్చండి, పిచ్చి. నిజంగానే పిచ్చేనండి బాబు. నేను డల్గా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటాను, సంతోషంగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటాను, ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా మ్యూజిక్ వింటాను, ఎవరైనా ఉన్నారనుకోండి హెడ్ ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వింటాను. అంత ఇష్టం అనమాట. అంటే ఇప్పుడంటే ఇంట్లో అవ్వట్లేదు, ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు కాబట్టి. కానీ ఎక్కువైతే వాళ్ళు ఇలా బయటికి వెళ్ళారు, లేకపోతే వర్కౌట్ చేస్తున్నారు, ఏ మాత్రం టైం దొరికినా కూడా మ్యూజిక్ వింటానండి. అండ్ బుక్స్ చదవడం కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. నా చిన్నప్పుడు ఎస్టీడీ బూత్లు ఉండేవండి. అందులో ఒకరు లైబ్రరీ కూడా పెట్టారన్నమాట. లైబ్రరీ కాదు, రెంట్ కోసం బుక్స్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో మొబైల్స్ అవి లేవు కాబట్టి బుక్స్ని రెంట్కి ఇచ్చేవారండి. మంచి మంచి నావెల్స్ ఉండేవి. నేనైతే ఆ ఏజ్లో కూడా బుక్స్ తీసుకుని వచ్చి చదివేసి మరుసటి రోజు మా నాన్నగారితోనో ఎవరితోనో పంపించేసి ఆ డబ్బులు కట్టించేసేదాన్ని అనమాట. అంత ఇష్టం అండి నాకు బుక్స్ చదవడం. ఆ తర్వాత నాకంటే ఇంట్లో కొంచెం బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఎవరైనా అడిగినప్పుడు బుక్స్ ఇచ్చాను అనుకోండి, ఆ బుక్ మళ్ళీ వెనక్కి రాలేదు. సో చాలా వరకు బుక్స్ అయితే కొన్ని మిస్ అయిపోయాననే చెప్పాలి. మళ్ళీ అరేంజ్ చేసుకుంటానండి నా లైబ్రరీని. నాకు చాలా చాలా ఇష్టం. తెలుగు నావెల్స్ ఎంత ఇష్టమో కొన్ని అయితే డబ్బింగ్ కూడా బాగుంటాయి. డబ్బింగ్ కాదండి, అనువాదం అంటారు కదా. సో ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అంటే ఇవి ఫారిన్ బుక్స్, అది ఇది అవేం కాదండి. ఎందులో అయినా సరే మంచి విషయం ఉందనుకోండి, శివఖేరాది యూ కెన్ విన్ అని, ఇలాంటివి కూడా బాగుంటాయి. కానీ అన్నింటికంటే అత్యుత్తమమైన పుస్తకం అయితే మన భగవద్గీత, రామాయణము, మహాభారతము ఇలాంటివండి. సో ఎవరైనా సరే వాటిని ఇప్పుడు మార్కెట్లోని, అంటే మనకి యూట్యూబ్లో కూడా దాని మీద చాలామంది మంచిగా చెప్పే వక్తలు అయితే ఉన్నారు. సో వినొచ్చు, తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే ఏదో ఒక పాయింట్ మనల్ని టార్గెట్ చేసినా చాలా హ్యాపీ అనండి. సంతోషంగా ఉండగలిగితే మనం ఏదో ఒక పాయింట్ దగ్గర, అంతకంటే ఇంకేం కావాలండి. అండ్ ఏ మూవీలో ఏ పాయింట్ మనల్ని ట్రిగర్ చేస్తుందో, ఏ పుస్తకంలో ఏ మంచి విషయం మన లైఫ్ని మారుస్తుందో, లేకపోతే ఒక్కోసారి పుస్తకమే చదువుతామండి. ఏంటి పుస్తకం అంటే గుర్తొచ్చింది, తులసీదళం అన్న నావెల్ అయితే ఆంధ్రభూమిలో అప్పట్లో సీరియల్గా వచ్చేదండి. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్. ఇంకా ముందో మీరు నమ్మరు ఎంత బాగా, అంటే ఇప్పుడంటే టెక్నాలజీ ఇదంతా ఓకే, కానీ అప్పట్లో ఆ పుస్తకం చదివినప్పుడు వారానికి ఒకసారి ఎప్పుడో వచ్చేదండి, ఆంధ్రభూమి అనుకుంటాను. సో తులసీదళం యండమూరి గారి నావెల్ని అందులో వారం వారం వేసేవారనమాట. నిజంగా గాడ్ ప్రామిస్ అండి. చదివినప్పుడే, అందులో చదువుతూ ఉంటేనే నిజంగా అంటే మనకి అంతలా తీసుకెళ్ళిపోతారో తెలీదు, లేకపోతే మనం చదవడం కూడా అంటే అంత ఇమ్మర్సే చదవడం కూడా గొప్పేనండి. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. నిజంగా భయపడేదానండి దెయ్యాలు భూతాలు అంటే. అందులో ఏంటది చేతబడి గురించి,
చాలా చాలా బాగుంటుందండి పుస్తకం మాత్రం. తర్వాత అది చదవడానికి కూడా భయమేస్తది. మీకు పేపర్ తిప్పినా భయమేస్తది. అలా అనేసి బొమ్మలవి కూడా ఏవో భయంకరంగా అయితే ఉండవు. కేవలం చదవటంలోనే అంత కిక్ ఉంటదనమాట. ఒక మంచి పాట విన్నా, మంచి మ్యూజిక్ విన్నా, అంటే ఇన్స్ట్రుమెంటల్ది, లేదా మంచి మూవీ చూసినా, మంచి పుస్తకం చదివినా కూడా మనం అంతే ఇమ్మర్స్ అవ్వచ్చండి. అన్నిటినీ మర్చిపోయి అందులో లీనమైతే అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ అలవాట్లు చేసుకోవడం వల్ల అంటే స్క్రీన్ టైం అది ఎక్కువ చేసుకుంటే మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. కానీ బుక్ అనుకోండి కొంతలో కొంత బెటర్ అండి, సరైన లైటింగ్లో చదివితే. అండ్ ఒక్క అరగంట చదివిన ఏదో ఒకటి ఒక హాబీగా అంటూ మీరు అలవర్చుకుంటే చెప్పలేమండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నిటికంటే ద బెస్ట్ బుక్సేనండి, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా యాంత్రిక యుగం అండి, అన్నీ మెషినరీయే. పప్పు రుబ్బాలంటే మిక్సీ ఉంటుంది, గ్రైండర్ ఉంటుంది, బట్టలు ఉతకాలంటే వాషింగ్ మెషిన్ ఉంటుంది, ఇల్లు క్లీన్ చేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, వంట చేయాలంటే స్టవ్ ఉంటుంది, ఇండక్షన్ ఉంటుంది, అండ్ ఓవెన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అంతా కూడా చాలా చాలా ఈజీ. అండ్ మనకు కావాల్సినవన్నీ కూడా మన ఎదురుగా మన నడుము కూడా వంచాల్సి పని లేకుండా అన్నీ కూడా ఈజీగా దొరికేస్తాయి. అలా అనేసి టైం ఉంటుందంటే టైం కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా రోజంతా కూడా ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతుందో తెలియదు. పని ఒక కొలిక్కి రాదు, టెన్షను అస్సలు లేకుండా ఉండలేము. అండ్ రోజంతా కూడా ఏమైనా హ్యాపీగా ఉంటామంటే అలా కూడా లేదండి. ఫెసిలిటీస్ ఇన్ని ఉంటున్నా అంటే కరెంటు 24 hours ఉంటుంది. కరెంటు పోయినా ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ అయితే కరెంట్, అంటే మీకు అర్థమవుతుందా, జనరేటర్స్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా అసలైన సుఖం ఎక్కడో పోయిందండి. నాకు అదే అర్థం కాదు. ఉదయం లేద్దామంటే తెలివి రాదు, రాత్రి పడుకుందామంటే నిద్ర రాదు. నిజమే కదండి. మార్నింగ్ తెల్లవారు లేద్దామంటే తెలివి రాదు, రాత్రి తొందరగా పడుకుందామంటే నిద్ర రాదు. ఒకవేళ నిద్ర పట్టినా ఏ మిడ్ నైట్ దాటిన తర్వాత ఎప్పుడో కలత నిద్రే. అవునా కాదా అంటే నాకే ఎలా అనిపిస్తుందో అందరికీ అనిపిస్తుందో నాకు తెలియదండి. అప్పుడప్పుడు మాత్రం చాలా అసలు నిద్ర అంటే మరి అది నిద్ర కాదండి, అసలు తెలివే రాదు. ఈవెన్ 6 అయిపోయినా కూడా నాకు తెలివి రాదు, అంత నిద్రపోతాను. కానీ ఎక్కువైతే మాత్రం కలత నిద్రలే వచ్చేస్తూ ఉంటాయి, అదేంటో నాకు తెలియదు. అండ్ ఏదైనా సరే మనసులో ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయ్యామనుకోండి ఇంకంతే సంగతులు. ఇటువంటి టైం అప్పుడు నేనేం చేస్తానంటే మ్యాక్సిమం పని పెట్టేసుకుంటానండి. మ్యాక్సిమం ఇల్లు సర్దేయడము, కబోర్డ్ తీసేసి మళ్ళీ అన్ని బట్టలు మడత పెట్టేయడము, అంటే మ్యూజిక్ వింటూనే అండి ఏ పని చేసినా కూడా పక్కన మ్యూజిక్ అంటూ ఉంటుంది నాకు. సోఫాలు ఇటు నుంచి అటు పెట్టేస్తాను, డైనింగ్ టేబుల్ ఆ రూమ్లోది ఈ రూమ్లో పెట్టేస్తాను, అండ్ బెడ్లో డైరెక్షన్ మార్చేస్తాను. ఏదోనండి, లేదంటే మొక్కల్లోకి వెళ్ళి గడ్డి తీస్తాను, లేకపోతే ఏమైనా చేయాల్సిన పెండింగ్ పనులు ఏమైనా ఉంటాయి అంటే శారీరకంగా వర్క్ చేసే ప్రతి వర్క్ కూడా చేస్తానండి. లేదంటే మేడ మీదకి వెళ్ళిపోయి కాసేపు అలా తిరుగుతాను. వర్కౌట్ చేస్తే చాలా మంచిది, కానీ ఈ టైంలో అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. కాబట్టి మ్యాక్సిమం వాకింగే చేస్తానన్నమాట. ఏది ఏమైనా సరే బాగా లేదు మనసులో అనిపించగానే రాత్రి 7 తర్వాత అయితే మరి తినండి. ఎందుకంటే తిన్నామనుకోండి ఈ 7 తర్వాత మనం భోంచేసిన ఈ టెన్షన్కో లేకపోతే ఏదో దీనికో అస్సలు డైజెషన్ అయినట్లు అనిపించదు. పైగా ఎసిడిటీలా అనిపిస్తుంది, గొంతులో కొంచెం మండినట్లు అనిపిస్తుంది. ఇది నాకైనా మీ అందరికీనా అండి? సో నేను జనరల్గా చెప్తున్నాను, ఇలాంటి ఫేస్ కూడా నేను ఓవర్కమ్ అయ్యానండి, అందుకని మీతో చెప్తున్నాను. సో ఏదైనా టెన్షన్గా ఉంది అంటే కూర్చొని అలా బాధపడే కంటే కూడా చక్కగా పెండింగ్లో ఉన్న పనులు ఏంటేంటి ఉన్నాయో చూసుకోండి, చక్కగా అవన్నీ ఫినిష్ చేసుకోండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేయకుండా బయట ఉతుక్కోండి. గిన్నెలు తోమాలనిపిస్తే చక్కగా గిన్నెలు తోమండి, ఇల్లు క్లీన్ చేసుకోండి. లేదా ఏమైనా పాటలు వినాలనిపించిన, మూవీ చూడాలనిపించిన, అంటే ఐడియల్గా కూర్చొని మాత్రం అస్సలు ఉండకండి. ఆ టైంలో ఐడియల్గా కూర్చున్నారంటే బ్రెయిన్ అంతా కూడా కమ్మేస్తుందండి. మనమేమీ స్థితప్రజ్ఞులమో ఇంకోటి కాదు. హ్యూమన్ అంటే ఇప్పుడుండే టెక్నాలజీలో పిల్లలం కాదులేండి మేము, అంటే అంత స్థిమితంగా ఉండలేమండి. పుస్తకం చదువుతూ అన్నీ మర్చిపోదామంటే ఒక్కోసారి అవ్వదు. కాబట్టి బాడీని బాగా స్ట్రెయిన్ చేయాలండి. మామూలుగా చేసే కంటే ఆ రోజు మరింత ఎక్కువ పని చేశారనుకోండి కొంతలో కొంత టైం వెళ్తుంది, బాడీ కొంత అలసట వస్తుంది. అండ్ ఈ టైంలో డిహైడ్రేట్ అవ్వకుండా గ్లూకోజ్ వాటర్, నార్మల్ వాటర్, గోరువెచ్చటి నీటిలో తేనె వేసుకొని ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. ఫుడ్లో ఉప్పు కారాలు తగ్గించాలి, మసాలా తగ్గించాలి, ఫ్రై ఐటమ్స్ తగ్గించాలి. చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలండి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమో అంటారు కదండి. అంటే ఒకప్పుడు
మర్చిపోయిన పాయింట్. మలేరియాకి, డెంగ్యూకి, లేకపోతే కలరాకో, లేకపోతే ఏంటది ఇప్పుడు వస్తున్న ఈ వీటికో ఎంత భయపడతామో, మనల్ని తినేస్తే టెన్షన్కి, స్ట్రెస్కి, ఆందోళన అండి, ఆందోళనకి కూడా మనం భయపడాలి. దరిద్రం ఏంటంటే అందరం కూడా ఈ బయట వస్తున్న ఈ దోమలు కుట్టేస్తాయేమో, ఎలకలు కొరికేస్తాయేమో, లేకపోతే ఇది ఏదైనా వచ్చేస్తుందేమో. ఇప్పుడైతే అదేంటది గవదబిళ్ళలు వచ్చేస్తున్నాయండి. అమ్మవారు కదా గవదబిళ్ళలేనా, అవి వచ్చేస్తున్నాయి. సో వాటికి భయపడతాం, కానీ అంతకంటే ముందుగా అది వచ్చేస్తుందేమో అన్న భయము, బెంగ, లేకపోతే మనలోనే రోజువారీ పనులన్నీ కూడా ఒక రొటీన్లో సాగిపోవడం వల్ల మన మీద టైము, ప్రేమ పెట్టేవాళ్ళు లేకపోవడం వల్ల కూడా మనలో చాలా 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 ఎలా చెప్తారు, వ్యాధి అంటారండి, వ్యాధి మనలోనే వచ్చేస్తుందండి. ఎస్టిటీ, బీపీ, షుగరు, నర్వ్స్ వీక్నెస్, కాళ్ళు చేతులు పీకేయడము, తింటున్నా కూడా అస్సలు బలం లేకపోవడము, పని చేస్తున్నా కూడా అసలు సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఎందుకు ఈ బ్రతుకు అనిపించడం, అన్నీ ఉన్నా కూడా ఏదో లోపం అనిపించడం, ఇవన్నీ కూడా మనలో ఉండే ఆందోళనకి గుర్తండి. అది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఓవర్కమ్ చేయడానికి కూడా మనం ప్రయత్నించవచ్చు. దీన్ని మీరు ఎలా తెలుసుకోగలరు అంటే, మీ లైఫ్లో అన్నీ ఉంటుందండి, అన్నీ ఉన్నా వెల్తీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీ అవసరం ఉన్నట్లు ఉంటుంది, కానీ మీకు అవసరం వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు. ప్రతివారు మిమ్మల్ని పిలుస్తారు, కానీ మీరు పిలిచేసరికి ఎవ్వరూ పలకరండి. మీకు అర్థమవుతుందా? సో ఇలా ఉంటే మీరు కొంచెం డేంజర్లో ఉన్నట్టే. అంటే వాళ్ళందరినీ వదిలేయాలా, వాళ్ళకి పలకూడదంటే పలకాలండి, ఖచ్చితంగా పలకాలి. అట్ ద సేమ్ టైం మీరు పిలిస్తే వాళ్ళు పలికేలాగా వాళ్ళకి చెప్పాలి. సంపాదనలో పడిపోయి వర్క్ టెన్షన్ ఉంటుంది, ఇంట్లో కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, కరెంటు బిల్లు, పాల బిల్లు, రేషన్ బిల్లు, పిల్లల ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పెట్రోలు, హెల్త్ ఇష్యూస్, లేకపోతే టూరు, మూవీస్, హోటల్స్. మీకు అర్థమవుతుందండి, ఈ ఖర్చులన్నింటినీ పెట్టుకొని మీకు చీరలు కొనాలి, నగలు కొనాలి, మీకు ఏది అడిగితే అది కొనాలి. ఇవన్నిటి కోసము బయటికి వెళ్ళి సంపాదిస్తున్నాము అంటే ఆ సంపాదన కంటే కూడా వాళ్ళు మీ మీద వెచ్చించే టైము, ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ అండి, కష్టపడితే బయట డబ్బులు వస్తాయేమో, కానీ వాళ్ళకి మన మీద టైం స్పెండ్ చేయడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక కావాలండి. బయటకంటే కూడా ఎక్కువ ఓపిక కావాలి. సంపాదించడమే చాలా ఈజీ అనిపిస్తుందండి అందరికీ, ఎందుకంటే మనుషుల్ని ప్రేమించడానికి, మనుషుల మీద టైం స్పెండ్ చేయడానికి అస్సలు ఇష్టపడట్లేదండి ఎవరు కూడాను. అంటే తెస్తున్నాం కదా, ఇస్తున్నాం కదా, మరి ఇంకేం చేస్తాము, ఇంతకంటే ఏముంటుంది, ఒకవేళ డబ్బులు లేకపోతే మీకు ఓకేనా అనుకోవచ్చండి. లేదండి, అన్నీ ఉన్నా కూడా ప్రేమ ఉండాలండి. ప్రేమ ఉండాలంటే మనల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అవతల వారు మన మీద పెట్టాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా కేవలం ఇంటి పనుల్లో ఇవి అవి అనుకోకుండా వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనం కూడా ట్రై చేయాలండి. ఇలా చేసిన రోజు మనలో బోర్డమ్ పోతుంది, లోన్లీనెస్ పోతుంది, అండ్ లైఫ్ని ఒక కొత్తగా చూడొచ్చు అని నేను అనుకుంటానండి. మాకు వాషింగ్ మిషన్లు 2 ఉన్నాయి, ఎఫ్బి ఒకటి, శాంసంగ్ ఒకటి. కానీ మా ఇల్లు పాతదవ్వడమో, లేకపోతే మా ప్లంబింగ్ వర్క్ సరిగా లేకపోవడం, ప్రెషర్ సరిగా రాకపోవడం, ఏంటోనండి, నాకు బట్టలు ఎప్పుడూ కూడా వాషింగ్ మిషన్లో ఉతికితే నచ్చదు. సో అందుకని నేను బయట ఉతుక్కొని ఇట్లా క్లీన్ చేసేసాక ఏమంటారు, బట్టల్ని బాగా దానికోసమైతే లాస్ట్లో వేస్తానండి. అండ్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మనుషుల మీద కంప్లైంట్ చేసుకునే కంటే ఇట్లా హాబీస్ మీద కనుక మనం టైంని పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండాలంటే హాబీస్ ఒకటే కాదండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు తీసుకొస్తున్నారు, డబ్బులు ఉన్నాయంటే వాటిని మీ చేతుల్లో ఏమైనా ఉంచుతున్నారా లేదా, మీరు దాన్ని ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, లేదా కేవలం ఖర్చుల కోసం మాత్రమే ఇంట్లో ఇస్తున్నారా, లేకపోతే ఆ ఖర్చులు కూడా ఆయనే బయట నుండి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకంటూ ఫైనాన్షియల్గా అంటే మీరు బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, అట్లీస్ట్ కొంతలో కొంత పర్వాలేదు, కానీ కేవలం ఇంటి పనుల్లో మాత్రమే ఉండిపోతే మీరు ఫైనాన్షియల్గా ఎంత సెక్యూర్గా ఉన్నారన్నది కూడా ఒక్కసారి చూడండి. అంతా సవ్యంగా జరిగి మిమ్మల్ని గౌరవించి, అభిమానించి, ప్రేమించి, మీరు లేకపోతే ఉండలేని స్టేజ్లో మీ ఫ్యామిలీ ఉందనుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉందనుకోండి,
అసలు ఈ సమస్య, ఈ క్వశ్చన్సే రావండి. ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇద్దరూ కూడా ఈక్వల్గా తీసుకుంటారు కదండి. అందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ దాయాలి, గోల్డ్కి ఏమైనా కట్టాలా లేదా, లేకపోతే పిల్లల కోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము, పోస్టర్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తాము, ఎక్కడైనా చిట్స్ కడుతున్నామా లేదా, అంటే ఫ్యూచర్ కోసం ఏమైనా దాస్తున్నామా లేదా. ఎందుకంటే ఇప్పుడున్నట్లే ఫ్యూచర్లో ఉండలేరు కదండి, ఎప్పుడూ కష్టపడుతూ ఉండలేరు. కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇవాళ మీకు 100 రూపాయలు వస్తే ఒక 25 రూపీస్ అయితే నిర్దాక్షిణ్యంగా పక్కన ఉంచేయాలండి. దాన్ని ఎక్కడెక్కడ ఎలా సేవ్ చేస్తారన్నది మీ ఇష్టము. అంటే 10 రూపీస్ ఒక దగ్గర, 10 రూపీస్ ఒక దగ్గర, 5 రూపీస్ ఒక దగ్గర, ఎలా అయినా సరే మీరు మంచివి అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలండి. అంటే నేను 100 అన్నది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీ శాలరీస్ని బట్టి మంచి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది భార్యాభర్త ఒక అండర్స్టాండింగ్తో చేయాలండి. ఇప్పుడంతా సవ్యంగా వెళ్తున్న ఫ్యూచర్లో కొంచెం ఆర్థికంగా ఏమైనా వెనకబాటు అవ్వచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేకపోతే ఏమైనా అనుకోకుండా కొన్ని ఏమైనా రావచ్చండి. పిల్లల ఫీజుల విషయంలోనూ ఏది కూడా మనకి చెప్పి రాదు. కాబట్టి ఎంతో కొంత సేవింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. డబ్బులతో పాటుగా టైంని కూడా మీ ఇద్దరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కలిసి కూర్చొని భోంచేయడము, కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. భోంచేస్తున్నప్పుడు టీవీ ఆన్ చేస్తున్నో, ఫోన్ చూస్తున్నో తినడం కాదు. మీరిద్దరూ కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు. అలా అనేసి నిన్న జరిగిపోయిన తగువో, మొన్న ఇంట్లో ఏదో అయిందో ఇవన్నీ కెలికారనుకోండి, మొత్తం ఇదంతా కూడా కంప్ అయిపోతుంది. సో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఆ కలిసి భోంచేసిన ఆ టైంని మీ రొమాంటిక్ లైఫ్లో యూస్ చేసుకుంటారో, మీ ఫ్యూచర్కి యూస్ చేసుకుంటారో, మీ ఇద్దరి మధ్య ప్రేమని డిపాజిట్ చేయడానికి యూస్ చేసుకుంటారో అది మీ చాయిస్ అండి. భర్త ఇష్టాలను తెలుసుకొని వాళ్ళకి నచ్చిన వండి పెట్టడము, అట్ ద సేమ్ టైం మీకేది ఇష్టమో అది కూడా ఒక్కోసారి వాళ్ళని తినేలా చేయడం, ఇదంతా కూడా చిన్న లౌక్యంగా చేసే పనులండి. ఇది చాలా ఇంపార్టెంటు. అండ్ ఎప్పుడు అవతల వారి టేస్టే కాదండి, మీకు కూడా ఒక టేస్ట్ ఉందని వాళ్ళకి గుర్తు చేయండి. అది ప్రేమతోనే సాధ్యం అవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళైతే చాలా హ్యాపీ అనండి. లేదనుకోండి అప్పుడే వస్తుంది సమస్య. ఏది ఏమైనా సరే ఓపిక్గా ఉండడము, మీ లైఫ్ని మీరు సజావుగా సాగేలాగా చూడడము, దీనికోసం అయితే దేవుడిని నమ్మటము, ఇవన్నీ కూడా ఒక పార్టేనండి లైఫ్లో. ఇంట్లో గరం మసాలా అయిపోయిందండి, అందుకనేసి ఈ ప్యాకెట్ తెప్పించానమాట. ఇక్కడైతే సేమియా ఉప్మా నార్మల్గా కంటే ఇలానే మాకు ఇష్టము. ఇందులో ఒకటి తక్కువ అయిందండి, కరివేపాకు కొత్తిమీర, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ చిక్కుడుకాయలు అయితే మన ఇంట్లోనూ కాబట్టి పెట్టిన 2 మినిట్స్లో మగ్గిపోయినాయండి. టేస్ట్ అయితే మరి అస్సలు అడగొద్దు, అంత బాగా వచ్చింది. అండ్ దీంతో పాటు పెరుగు, కొంచెం పప్పు కూడా ఉండేనండి. ప్రతిదీ షూట్ చేయడం అంటే అవ్వదు కాబట్టి కొంతవరకే మీకు చూపిస్తున్నాము. ఇవాళకైతే ఇదే వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.